వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలో ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ఏవైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని తొలగిస్తున్నామని చెప్పి అధికారికంగానే జీవీఎంసీ చర్యలు చేపట్టింది. అయితే జీవీఎంసీ చేపట్టిన ఈ చర్యలకు ఒక్కసారిగా వ్యతిరేకిస్తూ చలో జీవీఎంసీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు ఇక్కడికి వచ్చి తమ నిరసన అయితే వ్యక్తపరుస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఆపరేషన్ లంగ్స్ 2.0 పేరిట చేపట్టిన దీన్ని ఎందుకు ఖండిస్తున్నారు సార్? ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు మొత్తం కూలంకుషంగా ఆలోచించి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలి. ఆపరేషన్ లంగ్స్ అన్నదానికి ఇన్ ప్రిన్సిపల్గా అదేం తప్పు కాదు, కానీ వాళ్ళు చేసే రోజు అది చెప్పలేదు. ముందు షాపుల్ని తొలగించేసి అడ్డగోలుగా వచ్చి వాళ్ళందరూ చిరు వ్యాపారస్తులు, వాళ్ళకి ఎటువంటి బలం ఉండదు. జేసీబీలు తీసుకొచ్చి ఏదో పెద్ద బడా నేతలో ఎవరో అక్కడ ఏదో అక్రమంగా బిల్డింగ్లు కట్టినట్టుగా ఏదో కూల్చివేతలు చేసే కార్యక్రమంగా అంతా చేసి నిన్న అఫీషియల్గా కూడా జీవీఎంసీ వాళ్ళు మొత్తం విశాఖపట్నంలో దాదాపు 2000కు పైగా ఇలాంటి షాపులు తీస్తామని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 2000 షాపులు కాదు, అక్కడ 2000 కుటుంబాలు. ఒక్కొక్క కుటుంబంలో ఒక 4-6 అందులో ఉన్నా సరే దాదాపు మీకు 8,000 నుంచి 10,000 వరకు చాలామంది అక్కడ ఈరోజు ఉపాధి లేకుండా డిస్ప్లేస్ అవుతున్నారు. బాబు వస్తే జాబ్ గ్యారంటీ అన్నారు. ఈరోజు ఆయన ఇచ్చే జాబులు కాదు, వీళ్ళు సొంతంగా ఏదో డ్వాక్రా లోన్స్ అనో లేకపోతే ఎవరి దగ్గర వడ్డీకి తెచ్చుకోనో ఏదో చిన్న చిన్న నూడిల్స్ బళ్ళు అని చెప్పేసి పానీపూరి బళ్ళు అని ఇలా ఏదో పెట్టుకొని వాళ్ళు పొట్టకూటి కోసం వాళ్ళు చేసుకుంటుంటే అలాంటి వాళ్ళ మీద మీరు ఈరోజు ఇలాంటి దుశ్చర్య చేస్తే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ మా జిల్లా అధ్యక్షులు గారు కేకే రాజు గారు కానీ అలాగే మొత్తం అన్ని సమన్వయకర్తలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా మేము ఈ దుశ్చర్యకి ఖండిస్తున్నాం, వాళ్ళతో బాధితులకి మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ఏం చేస్తారు? ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ వాళ్ళని బలవంతంగా లాగేశారు కాబట్టి వాళ్ళందరినీ నోటిఫై చేసి వాళ్ళందరికీ ఒక హాకర్ సెంటర్స్ ఐడెంటిఫై చేసి అలా ఒక పద్ధతిగా ఒక 2-3 నెలల కార్యక్రమంగా చేసుంటే ఇది మంచిగా ఉండేది. అలా కాకుండా వాళ్ళని ఒక్కరోజుగా రోడ్డు మీదకి తీసుకొస్తే మళ్ళీ 1వ తారీఖు వచ్చేసరికి డబ్బులకి ఎవరైతే లోన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు వస్తారు. దసరా వస్తుంది, ఈరోజు వాళ్ళు పండగ చేసుకుంటారా, ఇంట్లో కూర్చొని ఏడ్చే పరిస్థితి తీసుకుంటారు. ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే మేము కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చాం, పర్మిషన్స్ ఇచ్చాం, కానీ గత ప్రభుత్వ హయాంలో నాయకులు కార్యకర్తలు మరొకరు లేదంటే బినామీల పేరిట పెద్ద ఎత్తున వీళ్ళంతా ఆక్యుపేషన్ అనేది జరిగింది, దాన్ని మేము ఖండిస్తున్నామని అంటున్నారు. సార్ ఇలాంటి మాటలు చెప్పడానికి చాలా చెప్తారు. నిన్న చాలా వీడియోలు చూసాం, మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాం, మేము తప్పు చేసామని ఆ వ్యాపారస్తులు చెప్తున్నారు. మరి వాళ్ళు మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం సపోర్ట్ కోసం ఉన్న వాళ్ళ అన్నది వాళ్ళు చెప్పాలి. ఏదైనా సరే అక్కడ ఉన్నది పేద ప్రజలు, ఎవరు బడా నేతలు ఎవరో వచ్చి అక్కడ చేసే ఇది కాదు. అక్కడ ఏదో రోజుకి ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 2000 సంపాదించుకొని అందులో ఖర్చులకు పోగా ఒక 500 మిగిలితే దాంతో కుటుంబాన్ని సాగించాలనుకునే విధంగా వచ్చిన వాళ్ళే తప్ప ఇలాంటి అంటే వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే మిగిలిన ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేల మీద మీరు నిందలేస్తారు, ఆఖరికి చిరు వ్యాపారస్తుల మీద కూడా ఇలాంటి నిందలేయడం తప్పు. ఖచ్చితంగా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎటువంటి హాని లేకుండా మళ్ళీ వాళ్ళకి షాపులు పెట్టుకునే విధంగా అయ్యే వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తారు. సో ఇప్పుడు ప్రణాళికాబద్ధంగా ఇది జరిగిందని అంటారా? ఎందుకంటే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి, ఇంకోవైపు కార్పొరేటర్లు అంతా అధ్యయన యాత్రకైతే వెళ్ళారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగిందని అనుకుంటున్నారా? ఇది ప్లాన్ ప్రకారంగా జరిగింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏంటంటే పేద ప్రజల మీద పడిపోయారు. అది పేద ప్రజలు వాళ్ళు బడాబాబులు ఇప్పుడు బ్యాంకులు రుణమాఫీలు ఎన్ని వేల కోట్లు బ్యాంకులు ఇచ్చేశారు. ఈ బ్యాంకులు చేసినప్పుడు వాళ్ళ మీద పడకుండా రోజువారీ కూలి చేసుకున్న ప్రజల మీద పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు అనకూడదు, దసరా వస్తుంది, దసరా మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరూ పండగ చేసుకోవడానికి. ఇప్పుడు పిల్లలకు ఫీజులు కట్టాలి, ఏం కట్టాలి, వాళ్ళు లబోదిబ్బోమని ఏడుస్తున్నారు.
జగనన్న ప్రభుత్వంలోనైతే 10,000 రూపాయలు చిరు వ్యాపారస్తులకి నెలలా ఇచ్చి వాళ్ళని ఆదుకున్నారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటుంది వీళ్ళు వాళ్ళు కార్యకర్తలు లేకపోతే ఇంకెవరో ఉన్నారు, రోడ్డు మీద పెట్టేసి బళ్ళు పెట్టేసి రోజు వరకు 500 రూపాయలు 200 రూపాయలు అమ్ముకొని పుట్టగొట్టి కోసం ఉన్న వాళ్ళని రోడ్డు మీద పడేశారు. ఈ కూటమి ప్రభుత్వం చేసింది చాలా అన్యాయం. చాలా మంది ఉసురును పెట్టి ఎంతో మందిని బాధ పెట్టి ఈ కూటమి లేని వాళ్ళ మీద పడిపోయి ఇలా చేస్తున్నారు. బడాబాబులు ఉన్నారు, బ్యాంకులు కొట్టే వాళ్ళు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, వాళ్ళ మీద పడితే బాగుంటది. ఓట్లు కావాలనుకుంటే పేదవాళ్ళు కావాలి, డబ్బులు కావాలంటే బడాబాబులు కావాలి. ఈ కోట ప్రభుత్వం ఎప్పటికీ ఈ మోసాన్ని ఖండిస్తున్నాం మేమందరం. సో ఇప్పుడు ఈ ఆపరేషన్ లంగ్స్ ఏదైతే ఉందో ఇది కొనసాగుతుంది, ఇది ఆపే ప్రసక్తే లేదని చెప్పి అధికారులు అయితే ఖరాఖండిగా చెప్తున్నారు. సో మీ ఫైనల్ డిమాండ్ ఏంటి? ఫైనల్ డిమాండ్ ఏంటండి, ఇది కొనసాగుతుంది అన్నారు. ఇలాగే కొనసాగితే క్రైమ్ రేట్ పెరుగుతుందండి. నన్ను ఏం చేసినా పర్లేదు, నేను ఒకటే చెప్తున్నాను, ఇదే జరిగితే క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంచుమించు 300-400 బళ్ళు వైజాగ్ అంతా తీశారు. ఒక బండి మీద వచ్చి 3 నుంచి 4 పనులు ఉన్నారండి. దానికి ఎన్ని వందల మంది నిరుపేదలు అయ్యారండి. వాళ్ళకి తినడానికి లేదు. ఇప్పుడు మేమేమో ఫైనాన్సులు తీసుకున్నాం, ఫైనాన్స్ వాళ్ళు మా బడ్డీ తీశారు, మేము ఇవ్వము అంటే ఒప్పుకోరు. ఎందుకంటే మరి రేషన్ బళ్ళు తీశారు, రేషన్ బళ్ళు తీసేస్తే ఆ బండి మీద వచ్చి 3 బ్రతికేవాళ్ళు, ఆ 3 నిరుపేదలు అయిపోయారు. మరి వాళ్ళు ఒకే ఇంట్లోని మా ఇంటికి వచ్చేసరికి ఒక రేషన్ బండి ఉంది అంటే వేరు అక్క చెల్లెల ఫ్యామిలీలో 2 వాలంటీర్స్ ఉన్నారు. 2 10,000 ఒక రేషన్ బండికి వచ్చింది 18,000, 40,000 రూపాయలు ఒక ఇంటికి రాకపోతే ఆ మనిషికి ఎవరైనా 40,000 ఇచ్చి పనికి పెట్టుకుంటారా? పెట్టుకోరు కదండి. మరి ఏం చేస్తాడు? ఉన్నవాడి దగ్గర లేనోడు దగ్గర ఉన్నవాడు కొట్టుకొని బతకడం తప్ప ఏం లేదు. ఇదంతా ఏంటంటే స్టార్ హోటల్స్ వాళ్ళు, 5 స్టార్స్ వాళ్ళు, 3 స్టార్స్ వాళ్ళు, 4 స్టార్స్ వాళ్ళు బతకడానికే. వీళ్ళందరూ కలిపి వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి ఏం చేశారో తెలియదు, మరి ఎంత మొట్ట చెప్పారో తెలియదు. దానివల్ల ఈ చిరు వ్యాపారాలు తీశారండి. మాకు 10,000 రూపాయలు ఇచ్చారండి. నేను ఇంటి దగ్గర గుడ్లు చేపలు చిన్న వ్యాపారం చేసుకుని నాకు ఇచ్చారండి. కానీ ఇప్పుడు లేదు, ఏదో ఫంక్షన్ వస్తుంది బ్రతికేస్తున్నాము. మా పిల్లలు ఎక్కువ చదువుకోలేదు, మా ఆయన గారు చనిపోయారు, ఎక్కువ నేను చదివించలేకపోయాను. అప్పుడు ఫ్రీ చదువులు లేవండి, అంతా డబ్బుతోనే నేను చదివించలేకపోయాను. కాకపోతే ఇప్పుడు ఆ 10th క్లాసులకి డిగ్రీలకి ఎవరు చేసిన వాళ్ళకి ఉద్యోగం లేదు. మాకేదో ఉపాధి కల్పిస్తామన్నారు, మాకేమో ఏదో ఉద్యోగం సోర్స్ చూపిస్తానని ఉన్న కాస్త గట్టు లాగేసి మమ్మల్ని నీటిలో పడేస్తున్నారండి. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇలాగే జరిగితే మాత్రం ఒకరినొకరు కొట్టుకొని ఒకటి ప్లేట్లో అన్నం ఒకరు లాక్కొని తినే పరిస్థితి అయితే వస్తుందండి. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాను, పేదవాళ్ళని బ్రతకనివ్వండి, పేదవాళ్ళని బతకనివ్వండి. బతికితేనే మేము ఏమన్నా చేయగలం. నమ్మే వేసామో నమ్మకే వేసామో మా చెప్పుతో మేము కొట్టుకున్నామన్న పరిస్థితి మాకు రాకండి. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ అంటే అక్కడ అంతా నిరుపేదలే ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో నిరుపేదలు ఏదో పొట్టకూటు కోసం తమ జీవనోపాధిని అయితే కొనసాగిస్తున్నారని, పరోక్షంగా మరికొంతమంది కూడా బ్రతుకుతున్నారని చెప్పి, వీళ్ళందరికీ ఇప్పుడు జీవనోపాధి లేకుండా చేస్తున్నారని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది అక్కడ ఖాళీ చేయించి బడా కార్పొరేట్ హోటల్స్ అయితే ఏమున్నాయో కార్పొరేట్ హోటల్స్కి వాటికి అనుకూలంగా అయితే ఈ చర్యలు ఉండేలాగా ఉన్నాయని చెప్పి ప్రధానమైన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ నుంచి.